ఇంకా ఎటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అనుభవించే ఈ శ్రమ అంతా కూడా తన కొరకు కాదు. వాస్తవానికి తన కొరకు తాను ఈ శ్రమను అనుభవించటం లేదు. తనేమైనా పాపం చేశాడా? తనేమైనా ఇబ్బంది ఏమైనా తప్పులు చేశాడా? ఆ తప్పుల కొరకు తను సిలువ వేయబడుతూ ఉన్నాడా? లేదు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. అక్కడ రాస్తూ ఉన్నాడు, ఇదిగో మనము తప్పు చేసితిమి, మనము త్రోవ తప్పితిమి, మన దోషములను బట్టి ఆయన గాయపరచబడెను, మన అతిక్రమములను బట్టి మనము ఈ విధంగా చేసితిమి. మన గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. హీఈస్ గోయింగ్ త్రూ పెయిన్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఈ విషయం జరిగితే వాస్తవానికి నీవు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతూ ఉన్నాను. నీవు నేను ఆ విధంగా జీవిస్తూ ఉంటే చాలామంది నిన్ను చూసి నవ్వుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? బైబిల్ ఏం చెప్పింది? మీరందరూ మీ శ్రేయస్సు మాత్రమే కాకుండా, మీ క్షేమము మాత్రమే కాకుండా ఇతరుల క్షేమము గురించి కూడా మీరు ప్రయాసపడండి. ఏ విధంగా ప్రయాసపడమని ప్రభు చెప్పాడు? బైబిల్లో 2వ ఆజ్ఞ ఏం చెప్తూ ఉన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని నీవు ప్రేమించుము. అంటే నీ కొరకు నువ్వు ఎంత కష్టపడతావో, నీ కొరకు నువ్వు ఎంత ఇబ్బంది పడతావో, నీ కొరకు నువ్వు ఎంత పనులు జరిగించుకుంటావో అంతగా నీవు ఇతరుల కొరకు కూడా చేయటానికి నీవు సిద్ధముగా ఉండాల్సిందే. కానీ మనలో చాలామంది ఆ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా లేం. యేసుక్రీస్తుతో సిలువ వేయబడ్డం అంటే దానిలో ఒక భాగం ఇది. నువ్వు ఇతరుల కొరకు, నీ స్వంత పని కాకపోవచ్చు, దానివల్ల నీకేమీ లాభం లేకపోవచ్చు, దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు, కానీ నీవు ఇతరులకు సహాయం చేయాలనే అవకాశం ఉంది కాబట్టి ఎంత శ్రమనైనా నువ్వు భరిస్తూ ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుందండి? తను అసలు చేయాల్సిన అవసరం లేదు. నా కొరకు, నీ కొరకు, మన పాపముల కొరకు, మన అనారోగ్యం పోవాలని, మన పేదరికం పోవాలని, మన ఇబ్బందులు పోవాలని, మన మీదున్న శాపం పోవాలని ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆ యొక్క శ్రమల గుండా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు చిత్తశుద్ధితో ఈ విధంగా ఈ శ్రమను అనుభవించగలవా? నీ కొరకు అనుభవిస్తే ఒక అర్థం ఉంది, కానీ ఇతరుల కొరకు చేయటంలో గొప్ప పరమార్థం ఉందని నేను చెప్తూ ఉన్నాను. దైవత్వం ఉంది. నువ్వు ఇతరుల కొరకు నువ్వు కష్టపడాలి. ఇతరుల కొరకు కష్టపడాల్సిన అవకాశం వచ్చినప్పుడు నువ్వు జార విడుచుకోవద్దు. కొద్దిగా శ్రమ అయినా, ఇబ్బంది అయినా నీ కొరకు నువ్వు ఎంతగా చేస్తావో అంతగా చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముందుకు వెళ్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 4వ పాయింట్లో నేను ఉంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అన్యాయముగా తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. అన్యాయముగా తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. హీ సఫరింగ్ ఇన్జస్టిస్, హీ సఫరింగ్ ఇన్జస్టిస్. లూకా సువార్త 23వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో, మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను కూడా నాకు కనపడలేదు. ఆహాహా. న్యాయాధికారి ఆయనే చెప్తూ ఉన్నాడు, ఇతనిలో ఏ దోషము నేను చూడటం లేదు, ఏ దోషము కూడా నేను చూడటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తూ ఉన్నారా? ఏ దోషం, ఏ తప్పు కూడా చేయలేదు. కానీ యేసుక్రీస్తు ఇప్పుడు శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అన్యాయముగా తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఇవన్నీ కూడా మన జీవితంలో భాగమే. ఇప్పటి వరకు నీకు అనుభవం లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి అనుభవాల కొరకై నువ్వు సిద్ధపడాలి. నీకు ఈ లోకము, లోకస్తులు అన్యాయముగా తీర్పు తీరుస్తారు. నీవు చెయ్యని తప్పుకు శిక్ష వేస్తారు. నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను ఇబ్బందులు పెడతారు. ఏ దోషము లేకపోయినా సరే నీకు ఇబ్బందులు పెడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి సంబంధమైన ఇంకో మాటను కూడా మనం చదవాలని నేను కోరుతున్నాను. అప్పుడు మనము దీని గురించి ఆలోచించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59-60 వచనాలు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ సాక్ష్యములు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు కొరకు అబద్ధ సాక్ష్యములు, నిందలు వేస్తూ ఉంటూ ఉన్నారు. ఆలోచన చేయండి దయచేసి. నాతో పాటుగా మీరు కూడా కొన్నిసార్లు అనుభవించే ఉంటారు.
నువ్వు చెయ్యని తప్పును చేసినట్టుగా, నువ్వు మాట్లాడని మాట మాట్లాడినట్లుగా, నువ్వు చెయ్యని ఆలోచన చేసినట్టుగా ఇతరులు నీ గురించి వెనుక మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రచారం జరిగిస్తూ ఉంటారు. నువ్వు చేయలే ఆ తప్పు, కానీ నువ్వు చేసినట్లు క్రియేట్ చేస్తారు. అబద్ధ సాక్ష్యాలు, చెడుగా నీ గురించి వెనుక మాట్లాడతారు. ప్రేమని దేవుని, ఎవరికైనా ఇటువంటి అనుభవాలు ఉన్నాయండి? నేను అనేక సార్లు ఇటువంటి అనుభవాలు అనుభవించాను. మనసు చాలా గుచ్చుకుంటుంది, మనసు చాలా బాధ అవుతుంది, భయంకరమైన నొప్పి అవుతుంది. అరే, నేను ఈ మాట అసలు మాట్లాడలేదు కదా, అరే ఇటువంటి పనే నేను చేయలేదు కదా, అసలు ఇటువంటి కార్యం ఎలా చేస్తామో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వెనుక మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతుంది. యేసుక్రీస్తు కూడా అదే, హీఈస్ గోయింగ్ త్రూ దిస్ వే. మనం చెయ్యని తప్పులను చేసినట్టుగా నిందలు మోపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటివి మన కుటుంబాలలో కూడా జరుగుతాయి. దయచేసి గమనించండి, దయచేసి అయ్యలారు అమ్మలారు నా మాట గమనించండి. మీ కోడలు అలా అనిందంటండి అని ఎవరైనా అత్తగారికి చెప్తారు. చెప్పేసరికి ఆ అత్తగారికి ఇంకా ఉన్నట్లు కోపం, అనిందో లేదో తెలియదు, అసలు నిజమో కాదో తెలియదు. కానీ ఎవరో చెప్పిన మాటను బట్టి ఈ అత్తగారు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకా మూతి ముడుచుకొని ఆ కోడలతో అంతవరకు బాగానే ఉండింటది, కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేస్తుంది, సాధింపు చర్యలు చేస్తారు. అలాగే ఇంకో రకంగా, నేను అదొక ఉదాహరణ చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దండి, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు. కానీ మనలో ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్. ఇవి నీవు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఫ్రెండ్ నెంబర్ 1, ఫ్రెండ్ నెంబర్ 4తో ఫ్రెండ్ నెంబర్ 2 గురించి, అరే వాడు ఇట్లాంటారా అట్లాంటారా, అయిపోయి నిజం కాదు అబద్ధం, నీ గురించి అబద్ధపు మాటలు ప్రచారం జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు భయభక్తుల్లో ఉన్నప్పుడు, యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు దీని గురించి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇవి నువ్వు అనుభవిస్తావు. దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. యేసుక్రీస్తు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా దీని గురించి, దీని యొక్క దారుల గుండా వెళ్ళాడు. దయచేసి ఇంకో మాటను కూడా నేను చెప్పనివ్వండి. ఈ రోజుల్లో ఈ వాట్సాప్ వచ్చేసిన తర్వాత అనేక రకరకాలైనటువంటి వీడియోస్, అనేక రకరకాలైనటువంటి మెసేజెస్ మనకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దైవజనుల గురించి కూడా వస్తూ ఉంటాయి. మరి సాధారణంగా ఒక సగటు మనిషి ఎప్పుడైతే ఆ వీడియోస్ చూస్తాడో, ఆ యొక్క మాటలు వింటాడో, చదువుతాడో, వెంటనే ఒక సగటు మనిషి ఆలోచించుకుంటాడు, ఏమనుకుంటాడు, ఇవి నిజమే కావచ్చేమో, ఆ దైవజనుడు ఇలానే కావచ్చేమో అని వెంటనే మనము తీర్పు తీర్చేసి వారిని ఒక నేరస్తుడిగా మనం చేస్తాం, యేసుక్రీస్తుని నేరస్తుడిగా చేసినట్టు. కానీ మనం అలా చేయటానికి వీల్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనమందరం తప్పు ఏంటో ఒప్పు ఏంటో దేవుడు తీర్పు తీర్చును గాక. ఆమేన్. మనం తీర్పు తీర్చడానికి లేము. మనం చేయవలసిందంతా ఏంటంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీలైతే మనము ప్రేమతో స్పందించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక చెడు వర్తమానం మన దగ్గరకు వస్తేనే వెంటనే ప్రపంచమంతటికి వాట్సాప్ పెట్టేయబాకండి, చేతిలో మొబైల్ ఉంది కదా అని. దట్స్ ఎ నెగటివ్ థింగ్. నీ దగ్గర కొన్ని విషయాలు ఆగిపోవాలి. ఆమేన్. నీ దగ్గర వేరే వారి ద్వారా వేరే వారు వింటే అది వేరే విషయం, నీ నుంచి వినకూడదు. నీవు అలాంటివి చెప్పేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అవి చూస్తామో వెంటనే మనం తీర్పు తీర్చకూడదు. ఈ రోజుల్లో మల్టీమీడియా గురించి మీకు తెలియదేం కాదు. అంటే డిజైనింగ్ వర్క్స్ గురించి, గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ గురించి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలను తీసి వేరొక తలను పెట్టి, చేతిని తీసి వేరొక చేతిని పెట్టి, అసలు మనిషిని తీసి ఇంకో మనిషిని పెట్టి చేసి, ఆ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఆ మనిషి అన్ని మభ్యపెట్టి రియల్గా చూపించగలిగినటువంటి ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే మాట. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన మీద ఈ యొక్క విషయాలు నీ గురించి కూడా ఒకవేళ కొన్నిసార్లు ప్రచారం అవ్వవచ్చేమో. నీ యొక్క ఆఫీస్లో, నువ్వు పనిచేసే చోట, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటివి అనుభవించాల్సి వస్తుందేమో. కంగారు పడవద్దు. యేసుక్రీస్తు కూడా అటువంటి దారి గుండా తను వెళ్ళాడు. ఇంకా 2-3 చెప్పనివ్వండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వాక్యం చదువుకుందాం. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు చాలు. వీడు ఇతరులను రక్షించను కానీ తను తానే రక్షించుకొనలేడని ఇప్పుడు దూషిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు విన్నారా ఇటువంటి మాటలు? కొంతమంది మన దగ్గరికి వచ్చి అంటూ, బ్రదర్ మీరు బాగా చర్చికి వెళ్తారే, ఎందుకు ఈ శ్రమ వచ్చింది మీకు? సిస్టర్ మీరు చాలా ప్రార్థన చేసుకుంటారంట కదా, ఎందుకు ఇబ్బందులు కలిగాయి మీకు? మీరు దేవుని చాలా నమ్ముకున్నారు కదండి, దేవుడు ఎంత అన్యాయస్తుడండి, ఎందుకు ఈ శ్రమలు పెట్టాడు మీ దగ్గర? అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ. యేసుక్రీస్తుని అంటూ ఉన్నారు, నువ్వు ఇతరులను రక్షించావు కదా, నిన్ను రక్షించుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు
నేను మరి డీటెయిల్స్ అయితే చెప్పలేను, కానీ అనేక మంది స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులు సహితము కొన్నిసార్లు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. మీరు గమనించారా? వారి ద్వారా అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు, కానీ వారే కొన్నిసార్లు అనారోగ్యం పాలవటానికి అవకాశం ఉంది. అలాంటి సమయంలో అవకాశం దొరికింది అన్నట్లుగా యేసుక్రీస్తును ఆ మాట అన్నట్లుగా వారి దగ్గర కూడా వచ్చి కొంతమంది అంటారు, బ్రదర్ మీ ద్వారా అనేకులకు స్వస్థత జరిగింది కదా, మీకెందుకు జరగటం లేదు? ప్రియమైన దేవుని బిడ్డారా, వాస్తవానికి ఒక మాటను ఆలోచన చేద్దాం. ఇతరులను రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను రక్షించుకొనలేడా? ప్రశ్న. రక్షించుకోలేడా? నిజంగానే ఈజీగా రక్షించగలడు, ఈజీగా రక్షించుకోగలడు. దేవుని యొక్క వాక్యంలోనే స్పష్టంగా రాయబడిన మాట, తండ్రిని వేడుకుంటే ఎన్నో ఎన్నో సమూహముల దేవదూతలు వచ్చి అక్కడ నిలబడతారు. అసలు దేవదూతలు కూడా అక్కర్లే, అంటే అయిపోయి అందరు వెళ్ళిపోతారు, కనిపించరు ఇంకా మళ్ళీ. యేసుక్రీస్తు తలంచుకోవాలంతే, తలంచుకుంటే అయిపోయింది, వాళ్ళు అందరు మాయమైపోతారు, మటాష్ అయిపోతారు. కానీ యేసుక్రీస్తు అన్నట్లా, హీఈస్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్. ఆయన ఈ శ్రమ గుండా తాను వెలుచు ఉన్నాడు. ఎంత మాటలు అంటూ ఉన్నా కూడా అంటూనే ఆయన భరిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, నేర్చుకుంటున్నారండి? హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వాక్యం నుంచి. యేసుక్రీస్తు తృణీకరింపబడుతూ ఉన్నాడు. చదవండి అమ్మ. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించబడుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరింపబడిన క్రీస్తును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తప్పు చేయలేదని ప్రజలకు తెలుసు, పిలాతుకు తెలుసు, కానీ తృణీకరింపబడుతున్నాడు. ఎంత భయంకరంగా తృణీకరింపబడుతూ ఉన్నాడంటే, ఒక నరహంతకుడైన బరబ్బా, దోపిడీ దొంగ అయినటువంటి బరబ్బాను ఇప్పుడు యేసుక్రీస్తు కంటే మంచివాడిగా వారు చూస్తూ ఉన్నారు. అతనే మంచివాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని విడుదల చేయండి అనే మాట అంటూ ఉన్నాడు. ఇంకో రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట నేను చెప్పనివ్వండి. ఇది మన ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే, నీకంటే చాలా జూనియర్ మోస్ట్ ఉంటారు, వారికి అర్హత ఉండదు, అనుభవం ఉండదు, వారికి ప్రమోషన్ ఇచ్చి నీ పైన కూర్చోబెడతారు, వారికి ప్రమోషన్ ఇచ్చి నీ పై అధికారిగా చేస్తారు. కేవలం నీ పేరు పాల్ అని కానీ, నీ పేరు ఇమ్మాన్యుయల్ అని కానీ, నీ పేరు రెబెక్కా అని కానీ, నీ పేరు మేరీ అని కానీ ఉంటే వేరే వాళ్ళని తీసుకొని పోయి నీ అధికారిగా కారణం ఏంటి? ఇదే. వారి దృష్టిలో నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు కాబట్టి వారి దృష్టిలో నీవు ఒక శత్రువుగా ఉన్నావు. నిన్ను హింసించాలి, నిన్ను శ్రమపరచాలి, సాధ్యమైనంత వరకు నిన్ను ఇబ్బందులు పెట్టాలి. కాబట్టి బరబ్బాని ఇప్పుడు మంచివాడిగా చేసి యేసుక్రీస్తుని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారండి? తృణీకరిస్తూ ఉన్నాడు. దే ఆర్ ట్రైయింగ్ టు షో సో లో ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని చాలా తక్కువ వాడిగా చేస్తూ ఉన్నాడు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఇతను చేసిన దుష్కార్యం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏం జవాబు చెప్తూ ఉన్నారండి? జవాబు చెప్పట్లా వాళ్ళు. మీరు గమనించారా? ఏ దుష్కార్యము చేశాను అని అడిగితే వారు జవాబు చెప్పకుండా దాటిపోయి ఏమంటున్నారు? సిలువేయము, సిలువేయము, సిలువేయము అంటున్నారు. ఇక లోకంలో ఉన్న నానుడి ఇదే, జరిగే పరిస్థితి కూడా ఇదే. నీ స్వరము గట్టిదైతే గెలుపు నీదే. నువ్వు ఎంతగా 10 నిమిషాలు 20 నిమిషాలు వేరే వారి కంటే ఎక్కువగా కేకలు వేయగలిగితే అబద్ధాన్ని కూడా నిజమని చేయగలవు, తప్పును కూడా ఒప్పుగా చేయగలవు అని నమ్మేటువంటి లోకం ఇది. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దీన్నే పాలిటిక్స్ అని అంటాం, రాజకీయాలు అని అంటాం. రాజకీయాలంటే లేనిది ఉన్నట్టుగా లేక జరగనిది జరిగినట్టుగా 10 సార్లు చెబితే కానీ జరిగిందేమో అని అనుకుంటారు అన్నమాట ఒక సగటు మనిషి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని విమర్శించాలని కాదు, కానీ నా అభిప్రాయం మాత్రమే. ఇదేదో ఒక థియరీ కాదు, ఐన్స్టీన్ థియరీ కాదు, నా సొంత అభిప్రాయం చెప్తూ ఉన్నాను నేను. 4 సంవత్సరాల క్రితం మనము విభాగించబడింది మన యొక్క రాష్ట్రం విభాగించబడిన తర్వాత ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన రాజధాని మనం కట్టాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మీలో అమరావతికి కూడా పోయి వచ్చి ఉంటారు, క్యాపిటల్ సిటీ చూసి వచ్చి ఉంటారు. కానీ పేపర్ స్టేట్మెంట్స్ మనం చూస్తే, అసలు ఆ పేపర్ స్టేట్మెంట్స్ చదివితే ఇంత గొప్ప పట్టణం ఎక్కడుంది అని అనుకుంటాం మనం. అంటే అటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. మనం చూసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు, అది ఇది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి అక్కడ పోయి చూసినప్పుడు అంతగా కనిపించవు. కానీ ఇక్కడ ఈ ప్రిన్సిపల్ చెప్పడం నేను చెప్తూ ఉన్నాను. గట్టిగా కేకలు వేసినప్పుడు, ఎక్కువసేపు కేకలు వేసినప్పుడు
సగటు మనిషి ఏమనుకుంటాడు? ఇది నిజమే కావచ్చేమో, ఇది నిజం కావచ్చేమో అనుకుంటాడు. అందుకని ఈ ప్రజలు కూడా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు, సిలువేమో సిలువేమో అనేసరికి వారి తీర్పు చెల్లింది, పిలాతు తీర్పు చెల్లలా. ఈరోజు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రియమైన దేవుని బిడ్డల, కొన్నిసార్లు నీ గురించి కూడా నిన్ను శ్రమ పెట్టడానికి కానీ, ఇబ్బందులు పెట్టడానికి కానీ, నీ పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్నవారు కావచ్చు, రిపీటెడ్గా ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా నిన్ను చెడ్డవాడిగా చెడ్డదానిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అది నిలవచ్చు కూడా. కానీ నీ మనస్సాక్షికి తెలుసు సత్యమేంటో. హల్లెలూయా. నీ మనస్సాక్షికి తెలుసు నిజమేంటో. నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో నీ మనస్సాక్షికి తెలుసు. అందుకనే నీవు వాటి గురించి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సగటు విశ్వాసి ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది, కష్టమైన పని అని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు బలముగా లేకపోతే నువ్వు తప్పనిసరిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీవు బలముగా లేకపోతే దేవుణ్ణి అసహించుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. కానీ ఇవన్నీ నిజం, ఇవన్నీ మనం అనుభవిస్తామని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. we will go through them. నీవు అందుకనే ఇప్పుడే మనం నేర్చుకుంటున్న సమయంలోనే ప్రభువా, అటువంటి అనుభవాలు నాకు వచ్చినప్పుడు మాత్రం నేను వివేకముగా జాగ్రత్తగా ఉండటానికి నాకు సహాయం చేయమని మనం బలపడటం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎంతోమందిని నేను చూశాను ప్రేమైన దేవుని బిడ్డల, కౌన్సిలింగ్ కొరకు వచ్చినప్పుడు వారు నాతో చెప్తూ ఉన్నారు, అన్న నిజము కానిది ఈ విధంగా పదే చెప్పటం ద్వారా అందరూ కూడా అదే నిజమని నమ్మారు. ఇదిగో నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఎస్, దట్స్ ట్రూ, దట్స్ రియాలిటీ, అది వాస్తవికం. కానీ నువ్వు కంగారు పడవద్దు. నీ సత్యం ఏంటో, నీ చిత్తశుద్ధి ఏంటో దేవునికి తెలుసు. ఎవరికి తెలియాలో వారికి తెలుసు, దేవునికి తెలుసు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీకు న్యాయం చేయాల్సిన సమయంలో న్యాయం చేస్తాడు. ఏ విధంగా నిన్ను ఆదుకోవాలో ఆ విధంగా ఆయన ఆదుకుంటాడు. ఏ విధంగా నిన్ను బయటికి తేవాలో ఆ విధంగా బయటికి తెస్తాడు. చివరిది మాటను కూడా నేను చెప్పనివ్వండి, తర్వాత వీటికి సొల్యూషన్స్ మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం దయచేసి చదవండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని తెలుసుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎదుర్కొనబోయేటువంటి ఇంకొక శ్రమ ఏంటంటే అసూయ. నీవు ఆత్మీయంగా బలపడుతూ ఉన్న కొలది, దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తూ ఉన్న కొలది, శ్రమలు వచ్చిన చిరునవ్వుతో నువ్వు జీవిస్తూ ఉన్న కొలది అసూయ పడతాడు అపవాది. ఎవరో ఒకరిని కదిలించి నీ మీద అసూయతో నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసూయ ద్వారా యేసుక్రీస్తు అసూయ ద్వారా వీరందరూ కూడా మాయోపాయములు, కపటోపాయములు చేసి యేసుక్రీస్తును అప్పగిస్తూ ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిది యేసుక్రీస్తు గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఆయన బహుగా వేదన పడినట్లుగా వాక్యంలో రాయబడుతుంది. మామూలు వేదన కాదది, బహుగా వేదన పడ్డాడు. ఎంత వేదన పడ్డాడు అని అంటే తన యొక్క స్వేదము అంటే తన యొక్క చెమట కూడా రక్తముగా మారిపోయేటంత వేదన పడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఇటువంటి వేదన గుండా మనం మెంటల్ యాగోనీ ప్రేమైన దేవుని బిడ్డలారా, శారీరక శ్రమ తొందరగా వెళ్ళిపోవచ్చేమో, కానీ మానసికమైనటువంటి వేదన మాత్రం నిన్ను రాత్రింబవళ్ళు తొలచి కలత పెడుతుంది. మానసిక వేదన భరించడం చాలా కష్టం. అది ప్రత్యేకముగా దేవుని కొరకు అనుభవించాల్సి వస్తే అది ఇంకా కష్టం. కానీ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మా ముందు లేక మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ చులకని శ్రమ ఇది వెళ్ళిపోతుంది. దయచేసి నా మాటలు వినండి. ఎప్పుడు కూడా నువ్వు సిలువ మోస్తూనే శ్రమల గుండానే నువ్వు ఉండవు. సిలువ తర్వాత ఏముంది? పునరుత్థానం ఉంది. సిలువ తర్వాత నీకు కిరీటం ఉంది. సిలువ తర్వాత నీ విజయం ఉంది. సిలువ తర్వాత నీ యొక్క అభివృద్ధి ఉంది. సిలువ తర్వాత నీ యొక్క అభ్యున్నతి ఉంది. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడో మనం చూడాలి. అదే మనం కూడా చేయాలి. మనం కూడా ఈ యొక్క యేసుక్రీస్తుతో సిలువ వేయబడినప్పుడు మనం ఎదుర్కొనేటువంటి శ్రమలలో మన స్పందన కూడా ఇలా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మౌనము దాల్చాడు. ఏమీ జవాబు చెప్పాడండి? ఏమి చెప్పలా. హీ వాజ్ జస్ట్ సైలెంట్. వారు ఎన్ని నిందలు వేశారు, ఎన్ని అబద్ధముగా మాటలు పలికారు, ఎన్ని దోషారోపణలు చేశారు, విపరీతమైన పదజాలంతో మాట్లాడారు. తెలిసిన వారు, తెలియని వారు, ప్రేమ దేవుని బిడ్డ దారిని పోయేవారు కూడా చులకనగా యేసుక్రీస్తు మాట్లాడినా
యేసుక్రీస్తు ఏమైనా జవాబు చెప్పాడా? జవాబు చెప్పలా. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం, అది వివేకమైన పని కాదని నేను జ్ఞాపకం చేస్తూ ఏమని చేస్తామంటే, ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినట్లు నీకు వినిపిస్తే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరు ఇలా అన్నారంట కదా, ఇది నిజం కాదండి. అక్కడ నుంచి ఇంకొకరి దగ్గరికి, వీళ్ళు చెప్పారండి నాకు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అక్కడ నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తావు. ఎంతమంది దగ్గరికి వెళ్తావు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి నీ యొక్క స్వభావం గురించి చెప్పుకుంటావు? నో నో నో, డోంట్ డూ దాట్. యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, నీ నిర్దోషత్వమును ఇదిగో ఆయన వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. దేవుడు వెల్లడి చేస్తాడు. నిన్ను నువ్వు రుజువు చేసుకుంటే ఎంత రుజువు చేసుకుంటావు? నువ్వు రుజువు చేసుకోలేవు. దేవుడు నిన్ను మరి ఎంతో నిందలేని వాడిగా, మత్సలేని వాడిగా బయటకు తీసుకుని వచ్చే కృప దేవుడు ఇస్తాడు. ఇంకో మాట చెప్పమంటారా ప్రేమైన దేవుని బిడ్డారా? అవర్ సైలెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెన్స్. మన మౌనము దానిని లేక ఆ నిందలను, ఆ యొక్క అబద్ధాలను అంగీకరించినట్లు కాదు, ఇంకో పరిస్థితుల్లో అంగీకరించినట్లు. ఉదాహరణగా నేను పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను. అంటే పెళ్ళిళ్ళు మరి సాలమ్నైజేషన్ చేస్తాను. ఎప్పుడైనా సాలమ్నైజేషన్ చేసినప్పుడు ఇట్లా సభ ముందు వారు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు నిలబడతారు. సభ అంతటిని అడుగుతాను, మీరందరూ కూడా మరి ఈ పెళ్లికి అంగీకరించినట్లయితే దయచేసి మీరు చెప్పండి. ఏదైనా కారణం ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు చెప్పాలి, లేకపోతే ఎప్పుడు మౌనంగా ఉండాలని ఆ విధంగా చెప్తూ ఉంటాం. మేము అడుగుతూ ఉంటాం, సంఘ కాపరులు చేతులు ఎత్తండి, ఆ విధంగా చేయండి. ఎవరు చెప్పరు. అప్పుడేమంటామంటే, మీ మౌనమే అంగీకారం, మీ మౌనమే అంగీకారంగా నేను తీసుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ కాదు, మనము మౌనంగా ఉన్నామని అవతల వారు లేక మన మీద వేసిన నింద, మన మీద వేసిన తప్పులన్నీ నిజమని మనం అంగీకరించినట్లు కాదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ ఇంకో విషయం. ముందుగా యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. రెండవది, ఆయన ఎవరైతే తనను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తనను శ్రమలకు గురి చేశారో, ఎవరైతే తనను సిలువ వేస్తూ ఉన్నారో, ఎవరైతే నానా రకమైన మాటలు అంటూ ఉన్నారో, వారందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ద్వేషించటంలా ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. మీకెలా తెలుసండి అని నన్ను అడిగితే నేను అంటాను, ఇదిగో ఆయన గడ్డం పెరికిన వాని కొరకు ఈ కొద్ది నిమిషాల్లో ఆయన చనిపోబోతూ ఉన్నాడు. ఆయన పిడిగుద్దులు గుద్దిన వాని కొరకు ఆయన ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు. ఆయన ప్రక్కలో బల్లెం పొడిచిన వాని కొరకు ఆయన మరణించాడు. ఆయన్ను ఎంతో భయంకరంగా హింసించిన వారి కొరకు ఆయన చనిపోతూ ఉన్నాడు. అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు, ఆయన చివరి వరకు వారిని ప్రేమించాడు. నీవు మౌనముగా ఉండాలి. రెండవది, నీ వ్యాజ్యాన్ని దేవుడు చూసుకుంటాడు కాబట్టి నీవు మౌనంగా ఉండాలి. రెండవదిగా నీవు ప్రేమించాలి. కానీ ఇక్కడ ఒక మాటను కూడా నేను చెప్పనివ్వాలి ప్రేమని దేవుని బిడ్డారా. మౌనముగా ఉండే సమయం ఒకటైతే మాట్లాడే సమయం ఇంకొకటి ఉంది. ఆమేన్. మౌనముగా ఉండాల్సిన సమయం ఒకటి, మాట్లాడాల్సిన సమయం ఇంకొకటి. పిలాతు అడిగాడు, యూదుల రాజు నీవేనా? ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభు? నీవన్నట్టే. అక్కడ సైలెంట్ అవ్వలా, అక్కడ మౌనముగా ఉండలా, నీవన్నట్టే. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదండి, మనము ఏం తప్పు చేయకపోయినా కూడా మనమంటే గిట్టని వారు పైకి ఒక లెటర్ రాసి ఇలా అంటే వాళ్ళు ఎంక్వైరీ అని రాస్తారు. వాళ్ళు నీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మనం మౌనంగా ఉంటే ఎట్లా? నీవు ఆ ఎక్స్ప్లెనేషన్లో దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది, సార్ ఇదిగో నేను సబ్మిషన్ చేస్తూ ఉన్నాను, ఇది థ్యాంక్ యూ సార్, అంతే. దేవుడు నీకు ఇచ్చిన మాట ఏ ఒక్కటైనా సరే ఆ మాటను మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి. ఆ వివేచన ప్రభువే మనకు దయచేయాలి. ఆమేన్. ఆ వివేచన ప్రభు మనకు దయచేయాలి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మౌనంగా ఉండకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మౌనంగా ఉండకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు డిజర్న్ దట్. ఆయన మౌనంగా ఉన్నాడు. రెండవదిగా వారిని ప్రేమించాడు. మూడవదిగా వారి కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక నీవు వారిని క్షమించము. నీవు కూడా ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. మనందరి కొరకై ప్రార్థన. నిన్ను హింసించు వారి కొరకై నీవు ప్రార్థన చేయాలి. నిన్ను శపించు వారి కొరకై ప్రార్థన చేయాలి. నీకు నష్టం కలిగించు వారి కొరకై ప్రార్థన చేయాలి. నీవంటే అసూయపడే వారి కొరకై ప్రార్థన చేయాలి. నీకు హాని తలపెట్టే వారి కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి మనసును మార్చు ప్రభువా అని నీవు ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. కానీ ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలో గుండా వెళ్తావో, ఆ యొక్క అనుభవము బహు కఠినతరమైనప్పటికీ కూడా అంతిమ విజయం మాత్రం నీదే అని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. చాలా ఇమోషనల్గా మనం ఇబ్బంది పడతామేమో, కానీ అంతిమ విజయం నీదే. నువ్వు ఇబ్బంది పడొద్దు. నువ్వు కొద్దిగా నిగ్రహించుకో, నీవు కొద్దిగా సంయమనంతో ఉండు.
సంయమనం కోల్పోయి ఉద్రేకంతో, ఉద్వేగంతో, కోపంతో రగిలిపోయి నీవు కూడా పోయి డిష్ అని వాడితో కొట్లాడితే నీకున్న సాక్ష్యం అంతా పోతుంది. నువ్వు ఇంత కాలము కూడా కాపాడుకున్న నీ మంచి స్వభావం కోల్పోతావు, నీ మంచి సాక్ష్యాన్ని కోల్పోతావు. సాతాను కోరుకుండేదే అది, నిన్ను రెచ్చగొట్టి నీ ఉద్రేకము కల్పించి నువ్వు కొట్లాడాలని, అసభ్య పదజాలను మాట్లాడాలని, బూతు మాటలు మాట్లాడాలని, నువ్వు తాగేసేయాలని, వారిని కూడా కొట్టేసేయాలని, ఏదేదో జరిగించాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. అవేమి చేయవద్దు. మౌనంగా ఉండి నిగ్రహించుకొని ప్రభు దగ్గర, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇది, ప్రార్థించే. నీ వెనుక దేవుడు పోరాడుతూ ఉన్నారు. నీవు పోరాడగలిగిన దానికంటే ఎక్కువ శక్తి ఆయనకున్నది. ఆయనకు అవకాశం ఇద్దాం. మనం పోరాడకుండా ఆయనకు అవకాశం ఇద్దాం. ఆయన కేవలం మనకు కనిపించే రీతిగానే కాదు ప్రేమటి దేవుని బిడ్డలారా. అనేక సార్లు నేను విన్నాను, దయచేసి ఈ మాటలు వినండి. అనేక సార్లు కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, స్వరము ద్వారా, వింతైన అనుభవాల ద్వారా వారు తమంతటకు తామే నీ దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నన్ను క్షమించండి, నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేటువంటి అనుభవాలు కూడా నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా. నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి. నువ్వు పోరాడితే అంతవరకే నీ పోరాటం, కానీ దేవుడికి అవకాశం ఇస్తే నీ సమస్య పరిష్కారం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం, ఆర్ యు ట్రూలీ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్? యేసు క్రీస్తుతో నీవు సిలువ వేయబడ్డావా? ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు? అసలు వెళ్తూ ఉన్నావా ఇటువంటి పరిస్థితుల ద్వారా? నేను ఇందాక కూడా చెప్పాను, నీకు ఇవేమీ ఎదుర్కోకుండా పోతూ ఉన్నట్లయితే నీ యొక్క భక్తిని శంకించాలి. అంటే ఉదాహరణగా ప్రేమైన దేవుని బిడ్డరా ఆలోచన చేయండి. యుద్ధానికి పోయినటువంటి సైనికుడు అప్పుడే మేకప్ రూమ్లో నుంచి బయటకు వచ్చినట్లు వస్తే ఎలా ఉంటుంది? యుద్ధానికి పోయి వచ్చిన సైనికుడు ఎలా ఉండాలి? రక్తం కారుతూ ఉండాలి, అక్కడిక్కడ ఘాట్లు ఉండాలి, తల పగులు ఉండాలి, బ్యాండేజ్లు ఉండాలి, ఒక చెయ్యి ఇరిగిండాలి, ఒక కాలు, ఆ విధంగా ఏదో ఒక రకంగా ఉండాలి. చూస్తేనే బట్టలు చిరిగిపోయి దుమ్ము నీట్గా మేకప్ రూమ్లో నుంచి వస్తే అయ్యే నువ్వు యుద్ధానికి పోలేదురా అంటాం. అట్లా మన ఆత్మీయ జీవితం కూడా అంతే. నీకు శ్రమలు కలగటం లేదంటే నువ్వు దాచిపెట్టుకున్నావు ఎక్కడో, లేకపోతే యుద్ధం చేస్తే నీకు కొంత రక్తం కారుతుంది, కొంత ఇబ్బందులు కలుగుతాయి. మన యొక్క విశ్వాసమైన డాలుగు లొక్కులు పడతాయి, నీ కత్తికి లొక్కులు పడతాయి. ప్రేమ దేవుని బిడ్డలు ఎంతమందికి అర్థమవుతుంది? దాట్స్ ద ప్రూఫ్ దట్ యుర్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్. నీకు యుద్ధము పోరాడుతూ ఉన్నామని అదే సూచన. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.